చేయబోతున్నాను. చూసి ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ పెట్టండి. నేను చేయించుకున్న వర్క్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గివ్ మీ యువర్ సపోర్ట్ టు మీ. ఈరోజు నా కలెక్షన్ చూసేద్దాం. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ కలర్ శారీ. అంచెంచో ఇలా వస్తుంది. టోటల్ శారీ అంతా రన్నింగ్ ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోటి కుట్టు పూసలు కూడా ఉన్నాయి. దీంతో ఫుల్ అంతా మధ్య మధ్యలో కూడా వచ్చేలాగా చేయించిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్స్ కూడా దీనికి డోరీస్ కూడా ఇచ్చారన్నమాట. సేమ్ ఈ ప్రాసెస్ లోనే కుట్టమని చెప్పాను. బ్లాక్ శారీ ఇది నచ్చిందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చూపిస్తుంది పింక్ కలర్ తో వైలెట్ బ్లూ మిక్స్ అయిన శారీ. రన్నింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. దీనికి పైటంచు ఎంచో ఇలా వస్తుంది అన్నమాట. పైటంచు దీని బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి ఈ కాంబినేషన్ కి బ్లూ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి వర్క్ ఏంచో నేను ఇలాగా పింక్ టచ్ అయ్యేలాగా వర్క్ చేయించాను. చూడండి, స్టోన్ విత్ పల్స్ తోటి మళ్ళీ థ్రెడ్ వర్క్ కూడా ఉంది. ఈ పింక్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నమాట. ఫుల్ కాంబినేషన్ అంతా ఇలాగే వస్తుంది. హ్యాండ్ కూడా సేమ్. దీనికి డోరీస్ సింపుల్ గా ఇలా గోల్డ్ లో ఇచ్చానమాట. నచ్చిందా ఫ్రెండ్స్? కంపల్సరీ సపోర్ట్ చేయండి. నాకు కామెంట్ పంపించండి. శాంతి, నీ శారీస్ కలెక్షన్ బాగుందో లేదో అని నాకు కంపల్సరీ చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెరీ వండర్ఫుల్ శారీ. ఇదంతా పైటంచు వస్తుంది. మెరూన్ విత్ బ్లాక్ షేడింగ్ తో స్టార్ట్ అవుతుంది. అంచెంచో ఇలా వస్తుంది. ఫస్ట్ చూపించింది ఇది పైటంచు. అంచెంచో ఇలా వస్తుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనికి ఏంచో బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్. చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్ గా ఉంటుంది ఈ శారీ. మాత్రం కట్టుకుంటే చాలా అఫీషియల్ గా ఉంటుంది. శారీస్ కి వాటికి చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై బెస్ట్ శారీ కొత్తగా తీసుకున్నాను. ఇదైతే మాత్రం రీసెంట్ గా తీసుకున్నది. చూస్తున్నారు కదా, బోర్డర్ చూసారా? వావ్, సూపర్ గా ఉంది కదా. ఇది నేవీ బ్లూ. సేమ్ కంటిన్యూషన్ అంతా ఇలాగే ఉంటుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి వర్క్ అనేది చూపిస్తాను. దీనికి చూస్తున్నారు కదా, ఈ గంటలు వచ్చాయి కదా. సో నాకేమో ఐడియా వచ్చిందంటే, ఎందుకు మనం గంటలు పెట్టుకోకూడదు? నేను ఏకంగా గంటలు చోలీల్లాగా ఉండే బుట్టల్లాగా పెట్టాను. చూస్తున్నారు కదా, జుంకాలు ఇట్లా పెట్టి చేశానమాట. చూడండి ఎంత బాగుందో ఇది. హ్యాండ్ అంతా ఇలాగే వస్తుంది. చివరిని ఇలాగ ఇచ్చానమాట. బ్లౌజ్ ఇలాగ వస్తుంది. ఇదైతే సూపర్ ఆసమ్ అసలు నిజంగా. చూస్తున్నారు కదా, మీకు డీప్గా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, ఈ కలెక్షన్ అయితే కంపల్సరీ మీరు చేయించుకోండి. చాలా బాగుంటుంది. కాస్ట్ ఎక్కువే పడుతుంది కానీ సూపర్గా ఉంటుంది. నాకు మంచి మ్యారేజ్ ఫంక్షన్కి, పెద్ద పెద్ద పార్టీస్కి నాకు బాగా యూజ్ అవుతుంది ఈ శారీ అయితే మాత్రం. ఫొటోస్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటాను. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, తోటి మిక్స్ అయ్యి ఉంది. సూపర్ బ్లౌజు. నెక్ ఎంచో ఇలా ఇచ్చాను.
ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బీట్స్ అనేది పెట్టుకున్నాం అన్నమాట. శారీ ఏంచో పైటంచ్ ఇది. శారీ రన్నింగ్ అంతా ఇలా ఉంటుంది. బార్డర్ ఏంచో పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇది చాలా సూపర్గా ఉంటుంది. బ్లాక్ శారీ అంటే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఫుల్ రన్నింగ్ అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే అలాగ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది లైట్ బిస్కెట్ కలర్ గోల్డిష్ టైపు, దాని మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, కనిపిస్తుంది కదా. దీనికి థ్రెడ్ వర్క్ ఇది ఈ శారీ. దీని కంటిన్యూషన్ బ్లౌజ్ ఏంచో సేమ్ ఇలాగే ఇచ్చారు. దీనికి వర్క్ అనేది నేను ఇలా చేయించుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ శారీ అయితే చాలా బాగుంటుంది, సూపర్ నైస్గా ఉంటుంది. హెవీ జ్యువెలరీ కూడా అక్కర్లేదు, లైట్ సింపుల్ మేకప్ సింపుల్ జ్యువెలరీ అయితే చాలు. నచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ ఫ్లవరే కంటిన్యూ అవ్వాలని దీని పింక్ తోటి అండ్ ఈ కలర్స్ అన్నీ మిక్స్ టచ్ అయ్యేలాగా ఈ ఫ్లవర్ అనేది మళ్ళీ వర్క్ చేయించి దాంతో గ్రీన్ న్యాచురల్గా ఉండాలని ఇవన్నీ స్టోన్ వర్క్ చేయించాను. చూడండి ఎంత బాగుంది కదా. హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే చేయించాను. నా మ్యాక్సిమం బ్లౌజెస్ అన్నీ ఇలాగే ఉంటుంది. పార్టీ వేర్ సింపుల్గా వేసుకోనాడికి పార్టీస్కి బాగుంటుంది, అఫీషియల్ మీటింగ్స్ ఏమన్నా దాటికి బాగుంటుంది, దేనికైనా చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ అన్నిటికీ సెట్ అవుతుంది. ఇది లైట్ గ్రీన్ కలర్ శారీ. దీని అంచెంచో పైటంచు ఇలాగ వస్తుంది, బార్డర్ ఏంచో ఇలా వస్తుంది. లైట్ గ్రీన్ ఇది. దీనికి బ్లౌజ్ ఏంచో నేను కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నాను. ఇందులో మధ్య మధ్యలో బ్లూ కూడా వచ్చింది, అందుకని చెప్పి ఇక్కడ బ్లూ వచ్చింది చూసారు కదా. నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ అది నాకు కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి నేను ఈ మోడల్ పెట్టించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలాగ వస్తుంది. గోల్డ్ తోటి ఇదంతా మధ్య మధ్యలో స్టోన్స్ పెట్టించి. ఇప్పుడు నేను చూపిస్తుంది బ్లూ కలర్తో చిన్న ఫ్లవర్స్, అన్ని కలర్స్ ఉన్న ఫ్లవర్స్ వచ్చేది. అంచెంచో బార్డర్ అనేది ఇలాగ వస్తుంది, పైటంచెంచో ఇలాగ వస్తుంది. ఇది చాలా క్లాత్ చాలా బాగుంటుంది, లైట్ పట్టు. దీనికి బ్లౌజ్ ఏంచో ఇలా నేను కాసులతోటి వర్క్ చేయించాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకు ఫేవరెట్ కలర్ గ్రీను, దీనికి కాంబినేషన్ రెడ్, దీని మీద ఎల్లో. ఇది ఎల్లో మీద ఇలా వర్క్ చేయించాను, మధ్యలో కూడా రెడ్ కలర్ వేయించనమాట. వేయించి మధ్య మధ్యలో ఈ డిజైన్ తీసుకున్నాను రెడ్ కలర్తో. ఇదంతా కంటిన్యూషన్ వచ్చి మధ్య మధ్యలో ఇలా బీట్స్ తోటి చేయించనమాట వర్క్. చూస్తున్నారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ చూసారా, చాలా బాగుంటుంది హ్యాండ్స్ అయితే మాత్రం. ఫ్రెండ్స్, ఇది కుచ్చిళ్ళ దగ్గర వైట్ కలర్ స్ట్రిప్స్ కుచ్చిళ్ళు వస్తాయి. ఇవి చూస్తున్నారు కదా, జస్ట్ వైట్ ఇవి వస్తుంది. ఇది మాధురి దీక్షిత్ శారీ అని కూడా అంటారు, ఎందుకంటే ఒక వెరీ బెస్ట్ ఫేవరెట్ కాంబినేషన్. ఆల్ కలర్స్ ఉంటాయి, బ్లూ కలర్ నెట్. చూస్తున్నారు కదా, ఇదంతా థ్రెడ్ వర్క్ ఉంది, మధ్య మధ్యలో చిన్న చెమ్కీలు ఇచ్చారు. బ్లౌజ్ అనేది కాస్ట్లీయే, కాకపోతే హ్యాండ్స్ అన్నివి చూస్తున్నారు కదా
సేమ్ ఇంకా దీనికి ఇంకా భారీగా చేసినా కూడా బాగోదు. కాబట్టి ఇది రెడ్ అండ్ గ్రీన్ ఈ రెండు నా ఫేవరెట్ కలర్సే. నేను ఈ రెండు వేరు క్లాత్స్ తీసుకున్నాను. ఈ కలర్స్ రెండు కూడా క్లాత్ తీసుకొని ఇది వేరే క్లాత్ తీసుకున్నాను. బ్లాక్ కలర్ ఇది కూడా వేరే క్లాత్ తీసుకొని దీన్ని పైపింగ్ లాగా ఇచ్చుకొని ఈ బ్లౌజ్ ఒకటి నేను స్టిచ్ చేయించుకున్నాను. ఏ శారీ మీదకైనా బాగుంటుంది అని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఇలాగా దీనికి ఏంచో చిన్న రౌండ్ కట్ ఇచ్చాను, ఇచ్చి తీసుకున్నాను అనమాట. ఇది పీచ్ కలర్, పీచ్లోని గ్రీన్ కలర్ గోల్డ్ టచ్ అయ్యింది. ఫుల్ బ్లౌజ్ అంతా ఇలాగే వస్తుంది. ఇలా స్క్వేర్ షేప్లోని సింపుల్గా తీసుకున్నాను నేను. హ్యాండ్స్ ఏంచో స్మాల్ హ్యాండ్స్ పెట్టించాను. ఇది సిల్వర్ అండ్ గోల్డ్ టచ్ అయింది. నేను ఇలా చిన్న మోడల్ పెట్టించాను, నాకు నచ్చింది. హ్యాండ్స్ ఏంచో ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఏ శారీ మీదకైనా ఇది రెడ్ కలర్ గ్రీన్ కలర్ సేమ్ ఇది కూడా ఏ శారీ మీదకైనా మిక్స్ అవుతుందని చెప్పి నేను అయితే ఈ 3 కలర్స్ ఇలాగే వస్తుంది. మధ్యలో స్టోన్ పెట్టించి ఈ నెక్ ఇచ్చాను, ఇచ్చి కుట్టించా. ఇది గ్రీన్ కలర్, గ్రీన్, పింక్, బ్లూ. ఇప్పుడు బాగా ముక్మల్ క్లాత్ అనేవి రన్నింగ్ అవుతుంది. ఇవన్నీ ముక్మల్ క్లాత్స్. ఇవన్నీ ఇందాక చూపించాను కదా. ఇది గ్రీన్ కలర్, నేవీ బ్లూ అండ్ పింక్. ఇందాక పింక్ ఓపెన్ చేసి చూపించాను కదా. అలాగనే ఇవి దేని మీదకైనా బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి శారీ మీదకి చూస్తున్నారు కదా. ఇది ఏ శారీ మీదకైనా పక్కాగా మ్యాచ్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఇది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అయినా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఎవరైనా నచ్చిందనే తీసుకుంటారు. కానీ బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలు, శారీస్ అన్నిటికీ హైలైట్ అవుతుంది. దీని మీద ప్లెయిన్ శారీ ఏ శారీ అయినా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఈ బ్లౌజ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ హ్యాండ్స్ అనేవి ఇలా అటాచ్ చేసుకున్నాను. నా ఫేవరెట్ ఇదొకటి. ఇప్పుడు హెయిర్కి కొత్తగా వచ్చాయి కదా ఫ్రెండ్స్, ఇది నేను ఒకటి కొనుక్కున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్. మనకి ఏమైనా ఫంక్షన్కి ఇప్పుడు నేను చూపించిన శారీస్కి చాలా బాగుంటుంది. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. జస్ట్ హెయిర్ ముడి పెట్టుకొని ఏ స్టైల్లోనైనా మనం ఇది అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అదొకటి, ఇంకోటి ఇదొకటి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంటుంది. జస్ట్ ఏమీ లేదు, ఇలా పెట్టి ఇలా టైఅప్ చేసుకోవడమే. ఎలాగంటే అలాగా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇదొక నాకు కొంచెం కలెక్షన్. మళ్ళీ బ్లూ కలర్, జస్ట్ ఇదంతే మ్యాగ్నెట్ టైప్ వస్తుంది, అదే అతుక్కుపోతుంది మ్యాగ్నెట్ మాట. చూస్తున్నారు కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ శారీకి ఎలా ఉంటే బాగుంటుందో ఇది ఒకటి. సింపుల్గా వేసుకున్నప్పుడు ఇలాంటివి పూసలు అన్నీ అలాంటివన్నీ ఈ మ్యాక్సిమం ఇవన్నీ లేపాక్షిలో మీరు ట్రై చేయండి. అక్కడైతే వాళ్ళు మన ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంటే మనం కొనుక్కోవచ్చు. మిగతా నా బ్యాంగిల్స్ ఇవన్నీ ఏంటంటే శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేను తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అన్నివి ప్లెయిన్ గాజులు కూడా ఉంటాయి అన్నీ. చూస్తున్నారు కదా, అన్నీ మ్యాచింగ్స్ అన్నమాట. గ్రీన్ కలర్ సారీ ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసి వేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టమైన మంచివి అన్నమాట ఇవన్నీ. ఇది నా కలెక్షన్.
ఇంకొచ్చే వరకు నా కలెక్షన్ అన్నీ చూసారు కదా, అవి కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, చెప్పండి. మీరు చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నా కలెక్షన్ అనేది మీకు నచ్చిందో లేదో, నా ఫేవరెట్స్ అనేవి నేను వర్క్ చేయించుకున్న శారీస్ అన్నీ మీకు నచ్చాయో లేదో నాకు కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వినాలని చాలా యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు అవన్నీ చాలా బాగా నచ్చాయా? ఇప్పుడు నా చెప్పుల కలెక్షన్స్ కూడా మీకు కొన్ని చూపిస్తాను. నా ఫేవరెట్ వై అయితే ఇక్కడ ఉంటాయి, మిగతావన్నీ బయటన ఉంటాయి అన్నమాట. బ్లూ కలర్, నేవీ బ్లూ విత్ స్టోన్తో వస్తుంది, చూస్తున్నారు కదా. బ్లూ కలర్ చెప్పాలన్నమాట, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దేని మీదకైనా, డ్రెస్ మీదకైనా, శారీస్ మీదకైనా బాగుంటుంది. బ్రౌన్ కలర్ విత్ గోల్డ్ తోటి వస్తుంది ఇది. అండ్ షూస్ ఇదే కాదు, ఇందులో నాకు 4 కలర్స్ ఇంకా ఉన్నాయి. ఇది బ్రౌన్, ఇది బ్లాక్ ఉంది, వైట్ ఉంది, ఇంకా బ్లూ ఉంది, బ్లూ కలర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శాంతి టాక్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.